ఖజానా తలుపులు నీకోసం తెరిచి ఉంచాను బిడ్డా. నేనే నీకోసం వస్తున్నాను. ఏ సమయంలో అది నీ వద్దకు చేర్చాలో నాకు బాగా తెలుసు. అది తప్పకుండా నీ వద్దకు చేర్చి తీరుతాను. ఇప్పుడిప్పుడే నీ కర్మదోషాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇక నుండైనా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. నీ చేతిని పట్టుకొని నడిపించేది నేనే అన్న విషయాన్ని ఎప్పటికీ మరిచిపోవద్దు. బాబా, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని నీవు నాకు అడగవలసిన అవసరమే లేదు. నీకు అన్ని విధాలా మంచి మాత్రమే జరిగేలా వాటిలో ఉన్న కష్టనష్టాలను బేరీజు వేసి ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు ఏది అందిస్తే నీ జీవితం సంతోషమయంగా ముందుకు సాగిపోతుందో ఆచితూచి నిర్ణయం నేనే తీసుకోవాలి. నీ జీవిత కాలంలో ఏ ఆటిపోట్లకు గురి కాకుండా నా బిడ్డవైన నిన్ను ఎలా సంతోషంగా ఉంచాలో ఈ తండ్రికి బాగా తెలుసు. నీవు అడిగిన దానికంటే 1000 రెట్లు అధికంగా నేను నీకు అన్నిటినీ సమకూరుస్తాను. నా బిడ్డ సంతోషంతో ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే నాకు తృప్తినిస్తుందే కానీ, నా బిడ్డ దుఃఖంలో కన్నీరు పెట్టుకుంటే నాకు ఎంతో బాధను మిగులుస్తుంది. నేను నీ ఇంట్లో ఉన్నంత వరకు నీవు కోరుకున్నవి ఒక్కొక్కటిగా నెరవేరేలా నేను చేస్తాను. అన్ని విషయాలలో నీకు విజయాన్ని నేను అందిస్తాను. ఈ సాయి తోడుగా ఉండగా నీవు దేనికి భయపడవలసిన పని లేదు బిడ్డా. మరి దేనికి దిగులు పడవలసిన అవసరం అంతకంటే లేదు. కష్టకాలంలో ఆదుకోవడానికి నేను ఎప్పుడూ ఏదో ఒక రూపంతో నీతోనే ఉన్నాను, నీతోనే వస్తున్నాను. నీవు కోరుకున్నది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అనుక్షణం ఆలోచించకు. నీ ఆలోచనలన్నీ పూర్తిగా నా పైన వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. నీ ఎదురుచూపులను నేను అబద్ధం కానివ్వను. తప్పకుండా నీకు విజయం ప్రాప్తించి తీరుతుంది. నీకైన మంచి అతి త్వరలో నీ వద్దకు చేరబోతోంది. శ్రద్ధ, సబూరితో నా నామాన్ని ప్రతిక్షణం స్మరిస్తూ ఉండు. నా పైన పూర్తి నమ్మకాన్ని ఉంచితే ఎప్పటికీ నీకు తోడుగా నీడగా నీ వెంటే నడుస్తాను. ఈ నా సందేశాన్ని నీవు ఉన్నావు అంటే నీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరనే చెప్పాలి. నేను చెప్పే ఈ మాట పూర్తిగా యథార్థం. నీవు నన్ను ఎంచుకోలేదు బిడ్డా. నేనే నిన్ను నా బిడ్డగా స్వీకరించాను. నిన్ను సంతోషంగా ఉంచడమే నా పూర్తి బాధ్యత. అలాగని దుఃఖానికి దగ్గర చేసే వ్యక్తులకు, పరిస్థితులకు నిన్ను దూరంగా ఉంచుతాను. ఆ నిమిషం నీవు బాధపడ్డా సరే, సంతోషకరమైన జీవితాన్ని నీకు అందించేందుకే నేను అహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ దిశగా నా అడుగులు వేస్తూనే ఉంటాను. నేను నీకు చెప్పాలనుకున్నది ఒకటే. నీవు ఏ దానికి బాధపడి చింతించవలసిన అవసరం లేదు.